హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. ఈరోజు వీడియోలో మనం ఈ వారం అయితే చాలా కొత్త కలెక్షన్స్ అయితే తెచ్చుకున్నానండి. గార్డెన్కి ఫ్లవర్ కలెక్షనే కావచ్చు, కొత్త హెర్బల్ ప్లాంట్సే కావచ్చు, అవి ఏమేమి తెచ్చుకున్నానో, ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది ఈ వీడియో అండి. నేను ఆయుర్వేదిక్ ప్లాంట్ వీడియోస్ నేను అంతకుముందు 8 months బ్యాక్ మీకు ఒక వీడియో 2 వీడియోలు రిలీజ్ చేశానండి. అదేంటంటే నా దగ్గర 33 హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయని మీకు చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకున్నానండి. రేర్ వెరైటీ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అవేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదంటే రేర్ అంటే నార్మల్గా మన ఫామ్లో కూడా ఉందండి, టికోమా. ఇదేమో వెరిగేటెడ్ మందార. అయితే ఏ కలర్ వస్తుంది అనేది తెలియదు అన్నారు. ఇదేమో వస కొమ్ము అండి, మనం చిన్నప్పుడు పిల్లలకి వస పోస్తాం కదా, ఆ కొమ్ము మొక్క. ఇదేమో వెరిగేటెడ్ అడేనియం. ఇంక ఇవి 2 గజేనియాలో ఒక 2 కలర్స్ తెచ్చానండి. ఇదేంటో మరి కరెక్ట్గా మెక్సికన్ తులసి అన్నారు, మెక్సికన్ ప్లాంట్ అన్నారు. అదేంటో కరెక్ట్గా తెలియట్లేదండి. నేను చూసి మళ్ళీ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇదేమో పిప్పళ్ళ మొక్క అండి. ఈ 2 మటుకు ఇది ఇప్పుడు నేను చూపించేది మిరియాల మొక్కలు. ఈ 2 కూడా మిరియాల మొక్కలు తెచ్చుకున్నానండి. అంటే తీగ కాదు, గుట్టగా పెరిగే మిరియాల మొక్క. ఇంక ఇది మందారం అండి. ఇది బిస్కెట్ కలర్ మందారం. ఇదేమో మిరాకిల్ ప్లాంట్, అంతకుముందు ఉన్నింది, అది పోయిందనమాట, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను. ఇదేమో అంజీర్ మొక్క. ఇంకా మన మెయిన్ హార్వెస్ట్లోకి వెళ్తే దొండకాయలండి. దొండకాయలు బాగా వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే ఏ రోజు అంటే 2 days గ్యాప్లో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులైనా కానీ పండిపోయి లావుగా అయిపోయి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుందని, అందుకనే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని పచ్చిమిర్చి, కొన్ని కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అయినాయండి. ఇంకా కొత్త మొక్కలు కూడా పెట్టాను, ఎందుకంటే నేను ఫామ్కి వెళ్ళలేకపోతున్నానని మీకు చాలాసార్లు చెప్పానండి. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన మిద్దె తోటలోనే మనకున్న కొంచెం స్థలంలోనే వీలైనంత వరకు నేను ఎంతవరకు పెంచగలనో, ఎంతవరకు స్పేస్ ఉందో అంతవరకు పెంచాలని నేను డిసైడ్ అయిపోయి మళ్ళీ నేను గార్డెన్ని కూడా మళ్ళీ సెట్ చేసుకొని ప్లేసింగ్ మనకి కరెక్ట్గా చేసుకొని నేను నా గార్డెన్ని నేను సెట్ చేసుకుంటున్నానండి. పూర్తిగా సెట్ అయిపోయాక మీకు ఏమేమి మొక్కలు ఉన్నాయనేది పూర్తిగా లాంగ్ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికైతే చుక్కుడుగాయలు కోస్తున్నాను. చుక్కుడుగాయలు కూడా మన దగ్గర ఇవి గుట్ట చుక్కుడు అనమాట. అంటే పొద చుక్కుడు అంటారు, గుట్ట చుక్కుడు అంటారు. ఇదేమో తీగ చుక్కుడు అనమాట. దీనికి వైట్ ఫ్లవరింగ్ వస్తుంది. గుట్ట చుక్కుడేమో పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ ఉన్న మొక్క అనమాట. చుక్కుళ్ళు అయితే బాగానే వస్తున్నాయండి. వీక్లీ 2 హార్వెస్ట్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే వీక్లీ 1 లాంగ్ వీడియో పోస్ట్ చేసి మళ్ళీ మధ్యలో నాకు ఎప్పుడు హార్వెస్టింగ్ వస్తే అప్పుడు షార్ట్స్ రూపంలో మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కూడా. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. చూసే వాళ్ళకి, నాకు మెసేజెస్ పెట్టే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మనకి హార్వెస్టింగ్ వంకాయలు అనమాట. వంకాయలు కూడా 4 రోజుల్లో 2 times చేశాను అనమాట. 2 times చేస్తే మొత్తానికి 5 కాయలు 6 కాయలు వచ్చాయండి. ఇంకా ఫ్లవరింగ్ పిందెలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు పెద్దగానే తీసేసామంటే మనకు ఆ చిన్నగా ఉన్న వాటికి బలం వస్తుందని నేను తీసేసానండి. ప్రస్తుతానికి ఇంతవరకు కూరగాయల వరకు చేశాను. తర్వాత కరివేపాకు కోసుకున్నాను. మనకి ఇంట్లోకి ఒక 2-3 daysకి వచ్చేలా కరివేపాకు కోసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇది పొన్నగంటాకు అండి. పొన్నగంటాకు గురించి తెలుసు కదా, మన దగ్గర హార్వెస్ట్లో ఎక్కువ వచ్చేది ఆకుకూరలండి. ఆకుకూరల మీదే ఫోకస్ చేశాను. యాక్చువల్గా అయితే నేను ఫామ్లో కూరగాయలు బల్క్లో చేసుకుందామని నా టార్గెట్ వేరేగా ఉన్నింది. కానీ అది నేను ఫామ్లో రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు పిల్లలకి స్టడీకి కాలేజెస్కి ఇబ్బంది అయిపోయి నేను 2 monthsకి 1 month 15 daysకి అలా కూడా వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి అందుకనే మళ్ళీ నేను వెజిటేబుల్స్ కొన్ని షిఫ్ట్ మ్యాక్సిమం వేసుకోగలిగినవన్నీ నేను ఇక్కడ మన టెర్రస్ గార్డెన్లో మీకైతే ప్రతిరోజు హార్వెస్టల్ రూపంలో అలా చూపిస్తుంటానండి. నేను ఏమేమి వేసాను అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పొన్నగంట గురించి తెలుసు కదండి, పోయిన కంటిని కూడా సరిచేసే ఆకు అని అంటారు కదా.
చూడండి ఎంత వచ్చిందో. మ్యాక్సిమం ఆకుకూరలు నేను ఫ్రైకి తక్కువ అండి. ఇదైతే పప్పులో వేసుకుంటాను, చిన్న చిన్న ముక్కలుగా కోసి పప్పులో వేసుకుంటాను. ఇంక నెక్స్ట్ గలిజేరండి. ఎర్ర గలిజేరు మన దగ్గర మామూలుగా తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు రెండు ఉన్నాయండి. ఇది చాలా అంటే చాలా మంచిది. అంటే రెడ్ దానికన్నా నార్మల్ గ్రీన్ కాడ ఉండే గలిజేరు అంటే తెల్ల గలిజేరు చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా డిఫరెంట్. అయితే ఎర్ర గలిజేరు మంచిది కాదు అని కాదండి, దానికన్నా వైట్ దాంట్లో ఎక్కువ ఉంటాయని అర్థం. అదైతే కంపల్సరీ ఎక్కడన్నా పడి మొలిచి వచ్చినా కానీ తీసేయకండి. దాంట్లో అయితే కిడ్నీస్ పాడైపోయిన కిడ్నీస్ని కూడా సరిచేసేంత శక్తి ఉందంట. నేనైతే ఈ వీడియోస్ చూసి నాకైతే చూడండి, ఇది తెల్ల గలిజేరు, ఇందాక చూపించింది ఎర్ర గలిజేరు అనమాట. మామూలుగా ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం ఉండి యూరిన్ మన బ్లడ్ కానీ ఏదైనా ప్యూరిఫై చేయలేకపోతే మనకి యూరిన్ రూపంలో అర్థమైపోతుంది అనమాట. యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి ఒక 1 వీక్ కషాయం కానీ కాసుకొని తాగగలిగితే ఎమ్మటే రిజల్ట్, అంటే యూరిన్ ఫ్లో ఎక్కువ అవుతుందంట. అది మటుకు గమనించుకొని మీరు కంపల్సరీ ఈ గలిజేరు మొక్క అనేది కంపల్సరీ చూడండి. నాకు మొత్తం అసలు చాలా కుండీల్లో పెరిగి వచ్చిందండి. తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క, వాడుకోవాల్సిన ఆకుకూర. చూడండి ఎంత వచ్చిందో. నేనైతే ఇంక వదిలేసాను, కొంచెం నాకు కావాల్సినంత తీసుకొని మిగతాది వదిలేసాను. ఇంక ఇది తోటకూర అనమాట, మన చిలకర తోటకూర, మన నాటు తోటకూర అనమాట. ఇది కూడా చాలా దగ్గర పడి ఉందన్నమాట. చూడండి అన్నీ నేను గలిజేరు కూడా ఎంత కావాలో అంతే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మన మిద్దె తోటలోనే ఉంది కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు కోసిన ఆకుకూర అయితే 3 డేస్ వాడానండి. 3 డేస్ కంపల్సరీ వాడాను. మళ్ళీ ఫామ్ నుంచి కూడా అమ్మ గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 పంపించారనమాట. నేను వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి అమ్మాయి పంపించింది. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి మొత్తానికి తోటకూర అయితే ఎంత వచ్చిందో. ఇంకా నెక్స్ట్ ఇది వాయిలాక్ అండి. వాయిలాక్ అయితే ఇప్పుడు వర్షాకాలం చాలా తక్కువ వచ్చేది, మంచిగా ఉన్నదే తీసుకోవాలి, మిగతాదంతా తీసేయాలన్నమాట. ఎందుకంటే వాయిలాకు తెల్లగా బూజు తెగుల్లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి చిక్కుడుకాయలు, మన కూరగాయలన్నీ మీకు ఒకసారి చూపిస్తానండి. చూడండి ఎన్ని వచ్చాయో చిక్కుడుకాయలు, చాలా వండి ఒకసారి కూరకైతే సరిపోతుంది. ఆకుకూరలో తోటకూర కూడా చూడండి ఎంత వచ్చిందో. దాంట్లో ఇది ఉత్తరేణి కూడా ఉందన్నమాట. నేను అది కోసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇంక ఇది తెల్ల గలిజేరు అనమాట. ఇంకా వేరేది ఎర్ర కాడలతో ఉన్నది ఎర్ర గలిజేరు. ఇంక ఇది ఈ వారంలో నేను చేసిన హార్వెస్ట్ అండి. తప్పకుండా ఆకుకూరలు అయినా పెంచుకోవడానికి ముందుకు రండి. వర్షాకాలం స్టార్ట్ అయింది, మంచి సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని ఆశతోటి చూడండి. నేను చూడండి ఎన్ని వచ్చాయో. ఇవన్నీ కూడా నాకు 3 రోజులకి సంబంధించిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. మళ్ళీ మునగాకు కూడా తెచ్చానండి, ఫామ్ నుంచి అమ్మ పంపించారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ముందు రోజు కోసాం కదా, ఈ బొబ్బర్లు అనేది ప్రతిరోజు కోసుకోవాలండి, లేకపోతే ముదిరిపోతాయి. ముందు రోజు ఒక 2-3 వచ్చాయి, తర్వాత రోజు ఒక 5-6 వచ్చాయి అన్నమాట. అయితే ఇది వెజిటేబుల్ రైస్లోకైనా వస్తుంది. ఆ చిక్కుడుకాయలు కోసాను కదా, ఇది మళ్ళీ కోసానండి. నేను ఇందాక ఫస్ట్ చూపించిన వీడియోలో ఒకరోజు ముందు 2 డేస్ ముందు కోసాను, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ కోసాను అనమాట. మనకైతే చాలా కూరగాయలు అయితే అంటే సఫిషియెంట్గా వస్తున్నాయని నేను అనుకుంటున్నానండి. అంటే బల్క్లో ప్రతిరోజు కేజీ కూరగాయలు తినాలనేం రూల్ లేదు. ఎందుకంటే మన తోటలో ఆర్గానిక్గా పండించిన వాటిల్లో పావు కిలో వచ్చిన విలువ వేరండి. మనం పండించుకొని మనం తినేది ఆహారము, అది అమృతంతో సమానం. నువ్వు ఎంత కేజీలు తిన్నా కానీ అది విషంతో సమానమే. అందుకే ప్రతి ఒక్కరూ కూరగాయలు స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ పెంచుకోవాలనే కోరికతోటి ఇలా మనం హార్వెస్ట్లు చేసుకోవడానికి కూడా చూడండి, నేను ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను ఒక్కొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు తెల్లగడ్డ పొట్టు అనమాట, చీడపీడలు రాకుండా ఆ లిక్విడ్ కూడా మన మొక్కల్లో వేసేయచ్చు. ఏది కూడా వేస్ట్గా పడేసి బయటికి వెళ్ళేదే లేదండి. ఏది కూడా ప్రతి ఒక్కటి మన మొక్కలకి వాడుకోవాలి. ఇంక ఇది ఫామ్ నుంచి అమ్మ పంపించారనమాట. చెప్పాను కదా, ఇది ఎర్ర గోంగూర, అదేమో తెల్ల గోంగూర అనమాట. ఇది కూడా గోంగూర పచ్చడికి వాడాను, చాలా బాగా వచ్చింది. చూడండి
ఇంకింతే అండి. ఈ వీక్ నేను చేసిన హార్వెస్ట్లు మళ్ళీ షార్ట్స్ రూపంలో కూడా మీరు అప్పుడప్పుడు చూస్తున్నారు. మీరు కూడా ఇలాగే పండించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి అందరికీ పెట్టుకొని హ్యాపీగా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.